అట్లాగే ఉన్నాం అనుకోండి, జీవితంలో మనం సాధించిన వ్యక్తులు ఎవరు ఏమీ లేదనమాట. ఏమి చేసిన దాఖలాలు ఏమీ లేవు. కాబట్టి అది ఏ నిర్ణయమైనా ఆఖరికి చెడు నిర్ణయమైన నిర్ణయం తీసుకోవడం అనేది ముఖ్యం మన లైఫ్లో. రైట్. నేను కొంతమందిని కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేస్తా. ప్రజెంట్ ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? మల్లేశం సార్, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? జస్ట్ నేను అడిగిన దానికి లేదు మాత్రం గురుజీ. ఇప్పుడు థ్యాంక్ యూ మీరు గురుజీ. హైదరాబాద్ లో గురుజీ. గ్రేట్. మల్లేశం సార్ కోసం బిగ్ క్లాప్స్. రైట్. సతీష్ సార్, మీరు ఎక్కడ ఉన్నారు? సేఫ్ షాప్ లో గురూజీ. షేప్ షాప్. రైట్. వెల్కమ్ నాగరాజ్ సార్. నేను షేప్ షాప్ లో సెకండ్ ర్యాంక్ కంప్లీట్ దగ్గరగా ఉన్నాను. ఓకే, రైట్, సూపర్. వెల్కమ్ బ్రేనల్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. చెప్పండి, చిన్న విషయం, మీరు ఎక్కడ ఉన్నారు? ప్రజెంట్ ఐఎమ్ ఇన్ జూమ్ మీటింగ్ సార్. ప్రజెంట్ జూమ్ మీటింగ్. గ్రేట్. గ్రేట్. పివి సార్, వెల్కమ్. జూమ్ మీటింగ్ లో ఉన్నాను సార్. రైట్, చూడండి, జూమ్ మీటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లోనే మీరు ఎక్కడున్నారు అనే దానికి అడగడంలోనే యాక్చువల్లీ మీది కాదు ప్రాబ్లం, నాదే. నేనే క్లియర్గా అడగలా మీరు ఎక్కడున్నారు అనేది. రైట్, ఇప్పుడు అడుగుతాను చూడండి, జీవితంలో ఎక్కడున్నారు మీరు? మీ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎక్కడున్నారు? అది ఎలా తెలుస్తుంది? నాగరాజ్ సార్, ఇప్పుడు చెప్పండి, జీవితంలో ఎక్కడున్నారు? వెల్కమ్ సతీష్ సార్, జీవితంలో ఎక్కడున్నావు? మీరు ఎక్కడున్నారు? సాధించే ప్రయత్నంలో ఉన్నాం గురూజీ. సాధించే ప్రయత్నంలో ఉన్నారు. వెల్కమ్ నాగరాజ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. నేను నా లక్ష్యానికి దగ్గరగా ఉన్నాను. లక్ష్యానికి దగ్గరలో ఉన్నారు జీవితంలో. రైట్. రేణు సార్. సార్ ప్రజెంట్ ఐఎమ్ లెర్నింగ్ స్టేజ్ సార్. గ్రేట్. లెర్నింగ్ స్టేజ్. గ్రేట్. పివి సార్. సార్ లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాను సార్. లెర్నింగ్ స్టేజ్. గ్రేట్. ఎవరైతే ఈరోజు చెప్పారో, అంటే చూడండి, ఇందాక నేను క్వశ్చన్ అడిగేటప్పటికి మనం లొకేషన్, మనం ఉన్న సిచ్యువేషన్, మన పరిస్థితులు గుర్తొచ్చినాయి. ఒకేసారి జీవితం అనేటప్పటికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గుర్తొచ్చి ఉంటుంది. అసలు ముందు నిజమే కదా, నా లైఫ్లో నేను ఎక్కడ ఉన్నాను అనేది ఒకసారి గుర్తొచ్చి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, ఈరోజు మీరు ఈ లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. అంటే మీ లైఫ్లో షేప్ షాప్లో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కొంతమంది, ఓకే మంచిది. లక్ష్యానికి దగ్గరలో ఉన్నారు కొంతమంది, రైట్, మంచిది. రైట్. మీ లైఫ్లో గ్రోత్ విషయంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఎందుకు మరి చాలా మంది మంచి మంచి లెవెల్లో ఆల్రెడీ మన ఏజ్లో, ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడుకున్నామో ఇక్కడ ఉన్న ప్యానల్స్ అందరూ మంచి ఏజ్లో ఉన్నాం, ఆల్రెడీ గ్రోత్ సాధించేసిన స్టేజ్లో ఉన్నాం, సాధించాల్సిన స్టేజ్లో ఉన్నాం. కానీ ఎందుకు మనం బయట వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ విధంగా మనం గ్రోత్ చేయలేకపోయాం? ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఎందుకు ఉండిపోయాం? ఎందుకు మనం ఇంకా మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడే మనం ఆగిపోవడానికి కారణం ఏంటి? అంటే మనకు అదృష్టం లేకపోవడమా? మనకు డబ్బు లేకపోవడమా? మన పరిస్థితులు బాగోకపోవడమా? ఇవేమి కావు. ఎందుకనంటే ఇది ఈ రోజు మన ఈ సిచ్యువేషన్ లో ఉండడానికి గతంలో 5 సంవత్సరాల క్రితం మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనే ఈ రోజు మనం ఈ గ్రోత్ విషయంలో ఇక్కడ ఉండిపోయాం. ఎస్ సార్, నో? ఎస్. సార్. ఎందుకనంటే గతంలో 5 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నాం, ఈ రోజు ఏ సిచ్యువేషన్ ఉన్నాం, ఆ నిర్ణయమే ఈ రోజు మన ఈ పొజిషన్ లో ఉంచింది. మరి నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఏ స్టేజ్ లో ఉండాలనుకుంటున్నారు? మీ గ్రోత్ ఎక్కడ చూడాలనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? బట్ ఇది జరగాలంటే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల తర్వాత అది డిసైడ్ చేస్తుంది. మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ రోజు? ఇదే నేను మనకి చిన్నగా నిన్న మాట్లాడుకున్నాం, చాలా మంది డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. నిన్న రోజున కొన్ని విషయాలు అడిగాను అనమాట. ఈ ప్రపంచంలోనే వెరీ డేంజరస్, చాలా భయంకరమైన జబ్బు ఏదన్నా ఉంది అని అంటే అందరికీ తెలిసిందే. భయపడేది ఏంటంటే అందరూ అనుకుంటారు అనమాట, ఎయిడ్స్ నో, క్యాన్సర్ నో,
హార్ట్ అటాక్ నో, బీపీ షుగర్ నో, మనకందరికీ తెలిసిన లివర్ కిడ్నీస్ ఇవేమీ కాదనమాట. భయంకరమైన జబ్బు ఏదన్నా ఉందంటే నిర్ణయం తీసుకోలేకపోవడం, డెసిషన్ మేకింగ్. నీ లైఫ్లో డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోలేకపోవడం అనేదే ప్రపంచంలో ఉండే అత్యంత ప్రమాదకరమైన జబ్బు అంట. ఇది మిమ్మల్ని చంపదు కానీ బ్రతకనివ్వదు. అర్థం చేసుకోండి. మీ My ఆత్మవిశ్వాసాన్ని చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా చంపేస్తుంది అనమాట. ఒకేసారి అవదనమాట అది. రైట్? ఎందుకనంటే ఈ డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అవడం వల్లనే మనకి ఇలా జరుగుతుంది అనమాట. రైట్. అయితే ఇందులో మనం నిర్ణయం మరి తీసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి మనకు అర్థమైంది, నేర్చుకున్నాం. కానీ చూడండి, ఈ నిర్ణయం తీసుకునే ప్రాసెస్లో ఇప్పుడున్న ఏజ్లో మనం భయపడతాం. ఎందుకని? ఇందాక అది కూడా మాట్లాడుకున్నాం. ఎందుకనంటే భూమి మీద మనం 25 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాం. మిగతా 75 సంవత్సరాలు శ్వాస ఉన్న శవం లేక మనం పాతి పెట్టబడతాం. అంటే శ్వాస మాత్రమే పీల్చుకుంటాం, కానీ మిగతా 75 సంవత్సరాలు భూమి మీద బ్రతికే ఉంటాం, కానీ నో చలనం అనమాట. ఎందుకంటే ఆ 25 సంవత్సరాలు మనం కలలు కంటాం, డెసిషన్ తీసుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వస్తాం, రిస్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవునా కదా? ప్రతిదీ కూడా అంటే రిస్క్ చేయడంలో విషయంలో కానీ, కలలు కనడం విషయంలో కానీ, యాక్టివ్ విషయంలో కానీ 25 సంవత్సరాలు ఉన్న ఉత్సాహం ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ఉండదు. ఎందుకు? 25 సంవత్సరాల తర్వాత ఎందుకు ఉండదంటే మనకి రియాలిటీ ఏంటో అర్థమవుతుంది అనమాట. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే వెళ్ళే ప్రాసెస్లో ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని మిగతా 75 సంవత్సరాలు మనం ఏం చేస్తామనంటే మనకు తెలియకుండానే మనం పాతి పెట్టుకుంటాం అనమాట. ఇది చాలా చాలా డేంజర్. ఇది దేనికి అలవాటు పడతామంటే ఆఫ్టర్ 75 ఇయర్స్ పొద్దున్నే లేవడం, మూట కట్టుకోవడం, జాబ్కి వెళ్ళడం, వర్క్ చేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ రావడం, జస్ట్ సింపుల్గా టీవీ పెట్టుకోవడం, చూడడం, పౌడర్ రాసుకోవడం, స్నానం చేయడం, పడుకోవడం, ఉన్నది తినడం, మళ్ళీ సేమ్ రొటీన్. ఈ లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడిపోయి ఉంటాం. ఇట్లా వెళ్ళే ప్రాసెస్లో నిజంగా మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా, బానిసలం అవుతున్నామా? దీనికోసమే కదా ఇప్పుడు ఇంత కష్టపడి, ఇప్పుడు పొద్దున్నే లేచి వెళ్ళి జాబులు ఉద్యోగాలు చేయడానికి మనం ఎంతో కష్టపడి చదువుతున్నాం, చదివిస్తున్నాం, పిల్లలు కూడా సేమ్ ప్రాసెస్ అలవాటు చేస్తున్నాం. ఇది మనకు అర్థమవుతుంది. 70 సంవత్సరాలు శ్వాస ఉన్న శవంలాగానే బ్రతుకుతున్నాం అన్న విషయం మనకు తెలుస్తుంది. కానీ ఎందుకు ఇదే లైఫ్ స్టైల్ని సరైన నిర్ణయం తీసుకోకుండా ఆ రిజల్ట్ కోసమే, ఇప్పుడు రిజల్ట్ తీసుకోకుంటే, నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఫలితాలు మన కళ్ళ ముందే కనపడుతున్నాయి, ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది. బట్ దానికోసమే మనం చాలా కష్టపడుతున్నాం, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, చాలా ఆలోచనలు పెట్టుకున్నాం, చాలా థింగ్స్ అంటే కలలు కంటున్నాం. దేనికోసం అంటే పొద్దున్నే లేచి రెగ్యులర్ ఫార్మేట్లో ఎవరైతే బ్రతుకుతున్నారో అదే ఫార్మేట్ కోసం మనం డిసైడ్ చేసుకొని పిల్లలకి, మనకి కూడా ఇదే లైఫ్ స్టైల్ కావాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవునా కదా? రైట్. ఇది బానిసత్వం లేదా అనేది మనకే తెలియాలి. ఈ రోజు మనం నిర్ణయం తీసుకోకపోతే మీరు ఆఖరికి వేసుకునే బట్టలు కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే, సరైన నిర్ణయం తీసుకోకపోతే మీరు టీవీలో చూసే యాడ్లు డిసైడ్ చేస్తారు. మీరు సరైన బట్టలు వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి అన్నది కూడా టీవీ యాడ్లే డిసైడ్ చేస్తాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీరు ఏం చదువుకోవాలన్నది పక్కింటోళ్ళు డిసైడ్ చేస్తారు. మీ చదువును కూడా పక్కింటోళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు ఎలా బ్రతకాలనేది కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే, మన సరైన నిర్ణయం తీసుకోకపోతే మన చుట్టూ ఉండే సొసైటీ నిర్ణయం చేస్తుంది మీరు ఎలా బ్రతకాలనేది. మీరు ఏం సాధించాలి, మీ జీవితంలో ఏం సాధించాలి మీ భయం డిసైడ్ చేస్తుంది. రైట్. మీరు నిర్ణయం తీసుకోకపోతే ఎట్లా ఉంటుందంటే, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కంఫర్ట్ జోన్ కోసం వెతుకుంటారు, నిజంగా చెప్తున్నాను. కానీ రెగ్యులర్ పర్సన్స్ అందరూ ఆలోచన విధానం కంఫర్ట్ జోన్ కోసం వెతుకుతారు. బట్ జీవితంలో లక్ష్యం ఉన్న వాళ్ళు మాత్రం గ్రోత్ జోన్ కోసం వెతుకుతారు. అవునా కదా? నార్మల్ పర్సన్ ఏది సులభమని చూస్తారు, కానీ జీవితంలో గోలు, లక్ష్యం ఉన్న వాళ్ళు ఏది అవసరమని చూస్తారు. ఈ రెండింటికి చాలా తేడా ఉందన్నమాట. ఈ రెండింటికి తేడా ఉంటేనే నిర్ణయం తీసుకునే విషయంలో మనం కొంచెం ఫాస్ట్గా ఉంటాం అందరికంటే. రైట్. అంటే ఈ రోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితంలో మైక్రో డెసిషన్స్ అనేవి చాలా చాలా పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి అన్నమాట. అందులో ఒక నిర్ణయం అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బర్గర్ తిన్నారు సార్ మీరు,
బాగుంది, హ్యాపీగా ఉంది, మీకు తెలుసు. కానీ ఆఫ్టర్ 10 months తర్వాత ఎట్లా ఉంటుంది? కొంచెం లావ్ అవుతామా? ఆఫ్టర్ 10 years తర్వాత కంపల్సరీ చెప్తే మీకు హార్ట్ అటాక్ వస్తుంది. అంటే 10 years లైఫ్ లైఫ్ ఫ్రేమ్లో చూడాలి మనం ఏదైనా సరే. ఈ రోజు మనం తాత్కాలిక ఆనందం కోసం చిన్న డెసిషన్ ఫ్యూచర్లో మనకి పెద్ద డ్యామేజ్ తీసుకొస్తుంది. బట్ ఈ రోజు మీకు హ్యాపీనెస్ అనిపించవచ్చు, అది చిన్న చిన్నగా మీ లైఫ్లో ఏమవుతుందంటే అది అలవాటుగా మారుతుంది. బట్ ఆ అలవాటుగా మారే ప్రాసెస్ని నేను ఏమంటానంటే, ఆ బర్గర్ ప్లేస్లో మీరు ఇప్పుడు ఒక మంచి విషయాన్ని పెట్టండి. ఆ బర్గర్ ప్లేస్లో మన సిగరెట్ ఇవేమీ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగారు సార్ మీరు, 10 minutes ఆనందం, హ్యాపీనెస్ బాగుంటుంది. 10 months ఒకసారి అదే లైఫ్ టైంలో చూసుకుంటే ఆఫ్టర్ 10 months తర్వాత ఎలా ఉంటుంది? అదే సిగరెట్ తాగడం వల్ల రైట్ కొంచెం డల్నెస్ ఉంటుంది కదా. ఆఫ్టర్ 10 years తర్వాత కంపల్సరీ మీ లంగ్స్ ఫెయిల్ అయి ఉంటాయి, మీ కిడ్నీస్ ఫెయిల్ అయి ఉంటాయి 100%. ఆఫ్టర్ 10 years తర్వాత ఏదో ఒకటి లైఫ్ స్టైల్లో మీది కంపల్సరీ తగ్గుంటుంది. అదే మీరు రోజు ఒక చిన్న మంచి పని, ఒక 10 minutes లైఫ్ ఫ్రేమ్లో చూడండి. ఒక మంచి పని అంటే, ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చారు, కూర్చున్నారు, లేదా ఏదో పని చేసుకుని వచ్చారు, ఇంటికి వచ్చి కూర్చున్నారు, అలసిపోయి వచ్చి కూర్చుని అరే నేను అలసిపోయానని ఫోన్ చూసుకుని ఫోన్ పక్కన పెట్టి పడుకుని, కొంతమంది ఈ వర్క్ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అదే ఫోన్లో అంటే వేస్ట్ రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాం మనం, అలసిపోయి మనం వచ్చి. అదే ఫోన్లో మనకు ఉపయోగపడే ఒక స్కిల్, అది ఏదైనా సరే, అదే 1 hour ఈరోజు అలసిపోయినా సరే ఇది ఈరోజు నేను నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తో ఒక 1 hour మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు ఇదే యొక్క ప్రాసెస్ని ఒక 10 months తర్వాత చూడండి, ఒక 1 year తర్వాత మీరు ఒకసారి గురించండి. 1 year తర్వాత ఎవరైతే అలసిపోయామని వేస్ట్ రీల్ చూసుకుంటూ ఉన్నారో వాళ్ళు నార్మల్ లైఫ్ని అదే ఉద్యోగం చేస్తూ ఉంటారు. మీరు 365 రోజులంటే మీరు ఏదైతే మీకు ఉపయోగపడే స్కిల్ నేర్చుకున్నారో ఆఫ్టర్ 365 రోజుల తర్వాత మీరు అదే జాబ్లో రెగ్యులర్గా, మీరు ఎవరైతే వేస్ట్గా చూసే వ్యక్తులేమో అదే జాబ్లో అదే శాలరీతో జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాడు. ఆఫ్టర్ 35 years ఒక స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్న పర్సన్ ఒక కంపెనీ పెట్టొచ్చు, గొప్ప ప్రమోషన్ పొందొచ్చు, ఒక ఆల్టర్నేటివ్ లైఫ్లో ఒక ఆల్టర్నేటివ్ ఆ పర్సన్కి బిజినెస్ పెట్టుండొచ్చు. లైఫ్ గ్రోత్కి కావాల్సిన అన్ని విషయాలు అతను తెలుసుకునే ప్రయత్నం, ఒక స్టాండర్డ్ లైఫ్ని అతని లైఫ్ జీవించే అవకాశం ఉంటుంది. చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా? 100%. అంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే మనం తీసుకునే నిర్ణయం వల్లే. ఈ రోజు ఏం చేయాలనేది మనం తీసుకునే నిర్ణయం వల్లే అది ఆధారపడి ఉంటుంది సార్. నిర్ణయం తీసుకోకపోతే నేను చెప్తున్నాను కదా, చెడు నిర్ణయం తీసుకున్నా మంచిదే. దానికోసం కొంతమంది ఇంతకు చెప్పిన ఆ విషయాల్లోనే ఎలా నిర్ణయం తీసుకోవాలి, కొంతమంది గొప్ప వాళ్ళు ఒక 3 ఫార్ములాని ఫాలో అయ్యారంట. 10-10-10 ఒక ఫార్ములా. రెండోది అంటే రిగ్రెట్ మినిమైజేషన్ ఫ్రేమ్వర్క్, రెండో ఫార్ములా. మూడోది ఏంటంటే లిమిట్ యువర్ ఆప్షన్స్. ఈ 3 ఏంటంటే ఇందాక నేను చెప్పిందే 10-10-10 ఫార్ములా. ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు, గొప్ప వాళ్ళు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు లాంగ్ ఫ్రేమ్వర్క్లో మనం చూడాలి. అంటే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం వలన ఈ 10 నిమిషాల్లో నాకు ఏమనిపిస్తుంది, ఈ నిర్ణయం తీసుకుంటే నాకు ఏమనిపిస్తుంది, రైట్. ఆఫ్టర్ 10 months తర్వాత ఈ నిర్ణయం వల్ల నాకు వచ్చే ఫలితం ఏంటి, ఎలా ఉండబోతుంది, రైట్. ఆఫ్టర్ 10 years తర్వాత నా పొజిషన్ ఏంటి, చూడండి. అది ఏ నిర్ణయమైనా ఒక్కసారి ఈ ఫ్రేమ్వర్క్లో చూడండి. మీరు తీసుకునే నిర్ణయం దాంట్లో ఎందుకు మనం మాట్లాడుకున్నాం, సిగరెట్ పెట్టొచ్చు, బర్గర్ పెట్టొచ్చు, మనం ఒక మంచి పనిని పెట్టొచ్చు, ఏదైనా మీరు రోజు రెగ్యులర్గా ఒక 10 నిమిషాలు ఫోన్ పక్కన పెడితే ఏంటి మనకు నా ఫలితం. ఈ రోజు నేను 1 hour జూమ్ అటెండ్ అయితే ఏంటి నా ఫలితం. ఇట్లాగా 365 రోజులు నేను జూమ్ అటెండ్ అవుతుంది, ఇందులో నుంచి నేర్చుకున్న విషయాల నుంచి నాకు వచ్చే ఫలితం ఏంటి. ఇట్లాగా 3 సంవత్సరాలు నేను ఈ బిజినెస్లో చేస్తే నాకు వచ్చే ఫలితం ఏంటి. ఆఫ్టర్ 10 years తర్వాత నా లైఫ్ ఏంటి. ఒకసారి 10 years ఫ్రేమ్వర్క్లో చూడండి, రైట్. రెండోది ఏంటంటే రిగ్రెట్ ద మినిమైజేషన్ ఫ్రేమ్వర్క్ అనమాట. రిగ్రెట్ అంటే ఒక్కసారి మీ లైఫ్లో మీకు 80 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఏ ఏజ్లో ఉన్నాం, ఒక్కసారి మీరు ఒక చైర్లో కూర్చోండి,
ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో. నాకు గనక 80 సంవత్సరాలు వచ్చుంటే, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నా లైఫ్లో ఇప్పుడు నేను ఇక్కడ 80 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడున్నాను, నేను ఇక్కడ ఉండడానికి ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, ఆ టైంలో నేను తీసుకున్న నిర్ణయం, నేను అలా చేయలేకపోవడం వల్లనే ఇప్పుడు నేను ఇలా ఉన్నానా, అరే నేను తీసుకున్న ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుంటే భలే ఉండునే అని ఒక ఆలోచన వస్తుంది. ఆ నిర్ణయం ఏంటి, ఆ డిసిషన్ ఏంటి అనేది పట్టుకుని రిగ్రెట్, మనం ఏమవుతాం, అరే ఆ నిర్ణయం తీసుకోలేకపోయాను కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఉన్నాననేది మనలో బాధ ఏదైతే ఉంటుందో, అలా జీవితాంతం రిగ్రెట్ అవ్వద్దు. రిగ్రెట్ అవుతున్న కొద్దీ ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల నా పరిస్థితులు బాగుంటాయని నీకు నిర్ణయం అనిపించినప్పుడు నువ్వు ఆ నిర్ణయం తీసుకో, ఈ రోజే తీసుకో. అది ఎవరు చూడగలుగుతారంటే, నీకు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఎలా ఉండిపోతున్నా, ఒకసారి ఒక తాతను చూడండి, ఆ తాత పరిస్థితి ఏంటో మీరు చూడండి. నీకే రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఓల్డ్ పర్సన్స్, బయట మార్కెట్లో ఉన్న ఓల్డ్ పర్సన్స్ ఒకసారి రోడ్డు మీదకి వెళ్తే చూడండి, వాళ్ళు ఎందుకు ఆ పరిస్థితులు అలా ఉన్నారు, ఏంటి వాళ్ళు తీసుకోలేని నిర్ణయాలు ఏంటి, ఈ రోజు నాకు ఆ పరిస్థితి వస్తే నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అనేది ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. రైట్, ఇది రెండోది. మూడో ఫార్ములా లిమిట్ యువర్ ఆప్షన్స్ అన్నమాట. ఏంటి లిమిట్ యువర్ ఆప్షన్స్ అంటే, మనం ప్రతి చిన్నదానికి మనకి జీవితంలో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మన తాతల కాలంలో ఒకటే ఉండేది అనమాట, ఏదైనా సరే ఒకటే పని, అదే వ్యవసాయం చేయాలో, ఆప్షన్ చాలా తక్కువ. ఇప్పుడు మనం చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నాం. ప్రపంచం మొత్తం మనకి బోల్డెన్ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఈ ఆప్షన్స్ ఎక్కువైపోవడంతో అదొకటి ఇదొకటి అది ఇది మొత్తం కలగలిపి మొత్తం అన్నిటి మీద మన ఆలోచనలు ఉండడం, అన్నీ చేయాలన్న థాట్స్ ఉండడం వలన ఏది కాకుండా పోతుంది మన లైఫ్లో. బట్ ఇక్కడ ఏంటంటే, లిమిట్ యువర్ ఆప్షన్స్. మీకు ఏదైతే నీ లైఫ్లో ఈ క్షణంలో ఏది అవసరం, ఏది కావాలి, నీకు ఏది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది నీకు క్లారిటీ రావాలి. అది క్లారిటీ రావాలంటే నీ లిమిట్స్. ఈ రోజు చూడండి, ఒక బట్టలు వేసుకోవాలంటే, నేను డ్రెస్ వేసుకోవాలంటే గోల్డెన్ ఆప్షన్స్, ఏ బట్టలు వేసుకోవాలో మన టైం మొత్తం అక్కడే వేస్ట్ చేస్తున్నాం. చూడ, సింపుల్ పని, ఏదో నీకు బయట దానివల్ల నీకు లాభం లేదు, దానివల్ల నీకు యూజ్ లేదు, ఏమీ లేదు. నీకు చేతికి అందిన దాన్ని వేసుకుని వెళ్ళి నీ పని అవుతుంది, వర్కౌట్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఆగి నీకున్న బట్టల దగ్గరే నువ్వు ఇంచు గంటలు టైం వేస్ట్ చేస్తున్నావు. ఏంటి, సెలక్షన్ కోసమే టైం వేస్ట్ చేస్తున్నావు. నీ లైఫ్ అంతా ఎక్కడ వేస్ట్ అవుతుందంటే ఇక్కడ అవుతుంది. చిన్న చిన్న పనులు కాడే, చిన్న లిమిట్స్ కాడే ఆప్షన్స్ ఎక్కువ అవడం వలన, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, మేకప్ అక్కడే వేస్ట్ చేస్తున్నాం, అర్థం ముందే వేస్ట్ చేస్తాం. మనమైనా ఎవరైనా ఇక్కడ మనకు తెలియకుండానే మన ఆప్షన్స్ ఎక్కువ అవడం వలన మన లైఫ్లో మనకు తెలియకుండా టైం అనేది వేస్ట్ చేస్తున్నాం. ఆ వేస్ట్ చేయడం వలన మనం నిర్ణయం తీసుకోవడం అనే విషయంలో రెగ్యులర్గా అందరూ నార్మల్ పర్సన్స్ ఎలాగైతే చేస్తున్నారో, సక్సెస్ఫుల్ పర్సన్స్, ఒక గోల్ డ్రీమ్ ఉన్న పర్సన్స్ లాగా కాకుండా రెగ్యులర్ నార్మల్ పర్సన్స్ లాగానే మనం ఆలోచన విధానం అనేది ఆగిపోతుంది సార్. అంటే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఇందాక సార్ చెప్పారు, నిజంగా ఎక్సలెంట్ అనమాట, గుర్తు చేశారు మురళి సార్. ఈ రోజు మీరు లిస్ట్ ప్రిపేర్ చేయాలనుకోండి, ప్రిపేర్ చేయండి, నిర్ణయం తీసుకోండి. మీరు ఎవరైతే ప్లాన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫాలోఅప్ చేయాలనుకోండి, మీరు లిస్ట్ అందరికీ ఫాలోఅప్ చేయండి, కసిగా చేయండి. రైట్, ఫాలోఅప్ చేయండి, లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. వాళ్ళందరికీ ఎవరికైతే ప్లాన్ చెప్పించాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్పించండి. ఈరోజు ఈ ప్లాన్ చెప్పించిన తర్వాత, లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఫాలోఅప్ చేసిన తర్వాత ఒక రోజు మీరు ఆలోచించుకోండి. ఆఫ్టర్ 10 months తర్వాత ఒకసారి ఈ ఫ్రేమ్వర్క్ వేసుకోండి. మీరు ఎవరికైతే ప్లాన్ చెప్పారు ఎట్లా ఉండబోతుందో ఒకసారి ఫ్రేమ్వర్క్ వేసుకోండి. ఈ పని చేయడం వల్ల నాకు వచ్చే రిజల్ట్ ఏంటి ఆఫ్టర్ 10 months తర్వాత. రైట్, ఆఫ్టర్ 10 months తర్వాత ఒక్కసారి 10 years ఫ్రేమ్వర్క్ వేయండి, ఎట్లా ఉండదు. మరో వికాస్ యాదవ్ మీరు ఒకసారి ఊహించుకోండి, మరో వికాస్ యాదవ్ లాగా మనం మన లైఫ్ని లీడ్ చేయబోతున్నాం. మన కళ్ళ ముందు కనపడుతున్నారా లేదా మన గ్రేట్ అప్లయన్స్ వికాస్ యాదవ్ గురించి లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా ఉంది, సోమశంకర్ మహా గురించి లైఫ్ స్టైల్ ఎలాగుంది, చిన్న ఏజ్ లోనే అభిషేక్ గురించి, రవీందర్ గురించి లైఫ్ స్టైల్ ఎలాగుంది. మరి ఇట్లాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు ఆఫ్టర్ 10 years ఫ్రేమ్వర్క్ వేసారు కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నారు. అంటే మనం మన ఫ్రేమ్వర్క్ అనేది 10 years ఫ్రేమ్వర్క్ లో మనం చూడాలి, అది ఏ ఏజ్ లోనైనా సరే. ఈ రోజు మీకు 70 అవ్వచ్చు, 75 years అవ్వచ్చు, ఈ రోజు మీకు 18 years అవ్వచ్చు, 18 సంవత్సరాలు అవ్వచ్చు. బట్ మనం తీసుకునే నిర్ణయాలు బట్టే ఈ రోజు ఇప్పటి వరకు అరే 70 years వచ్చినాయి, ఏ వేస్ట్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు అనుకుంటే ఈ రోజు కూడా ఆఫ్టర్ 3 years తర్వాత మీ లైఫ్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టొచ్చు సార్. బట్ దీని అంతటికి కారణం మనం తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.
అది ఎప్పుడైనా సరే, ఎనీ ఏజ్ గ్రూప్, ఎనీ స్టేజ్. ఎస్ ఆర్ నో? రైట్. అంటే మనం 10 ఇయర్స్ ఫ్రేమ్ వర్క్లో మనం చూడాలి. అండ్ నాట్ ఓన్లీ సేఫ్ షాప్, అది ఏదైనా సరే. గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. ఈరోజు ఇది మీకు ఎందుకో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఆ నిర్ణయం తీసుకోవడంలోనే మనందరం ఫెయిల్ అవుతున్నాం. మరొకసారి ఈ విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. నిర్ణయం తీసుకోకుండా ఉండడం కంటే ఒక చెడు నిర్ణయం తీసుకోవడం కూడా మంచిదే. తీసుకోవడమే మంచిది. చెడు నిర్ణయం తీసుకోవడం వల్ల నీకు జీవితంలో ఒక లెసన్, లెర్నింగ్, దానివల్ల ఏందైనా సరే మీకు ఉపయోగమే తప్ప నిరుపయోగం అనేది ఉండదు, అది ఏదైనా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అందరికీ కూడా. థ్యాంక్ యూ గురూజీ. నాకు ఈ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురూజీ. మీరు చెప్పినట్టు గురూజీ ప్రతిదీ కూడా ముందే మనం అనుకోవాలి గురూజీ, ముందు ఆలోచించాలి, ముందే తెలుసుకోవాలి గురూజీ. అలాగే గురి మనం సక్సెస్ అవుతాం మనకు తెలుసు గురూజీ. కాకపోతే మనం ఏం చేస్తే సక్సెస్ అవుతాం కూడా మనకు తెలుసు గురూజీ. అయితే గురించి మనం రెగ్యులేట్ చేస్తున్నాం గురూజీ. చాలా మంది లీడర్స్ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటే లిస్ట్ మనం రాస్తున్నాం గురూజీ. దాన్ని ప్లాన్ చెప్పట్లేదు. అలాగే ఫాలోఅప్స్ ఉంటాయి గురించి చేయట్లేదు. అలాగే మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళట్లేదు. అంటే మనకి లైఫ్ ముందు మనకు కనిపిస్తుంది గురూజీ, సక్సెస్ అవుతాం మంచిది అన్ని అని కరెక్ట్గా తెలుసుకుంటున్నాం గురూజీ. కాకపోతే ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, మనలో మనం ఆగిపోతున్నాం గురూజీ. మీరు చెప్పినట్టు గురూజీ నిర్ణయం తొందరగా తీసుకోవాలి గురూజీ. తీసుకుంటే గురూజీ మనం రవీంద్ర గురూజీలో మనం ఎందుకు అవ్వకూడదు, అవ్వచ్చు. కాకపోతే నిర్ణయం తీసుకోవడం వల్ల అవ్వట్లేదు మనం. అలాగే మన వికాస్ గురూజీలో మనం ఎందుకు అవ్వట్లేదు, నిర్ణయం తీసుకోవడం వల్ల. అంటే ప్రతిదీ కూడా మనం నిర్ణయం తీసుకోవాలి గురూజీ. ముందు మన లైఫ్ ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నామో తెలుసుకున్నా కూడా నిర్ణయం తీసుకోకపోతే అది మన తప్పే గురూజీ. అది ఈ రోజు మీరు చేసిన సెషన్ మళ్ళీ మాకు బాగా గుర్తు చేశారు గురూజీ. మీరు ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ లో మాకు అర్థమని చెప్తున్నారు గురూజీ. అలాగే మళ్ళీ ఈ రోజు కూడా మాకు బాగా అర్థమని చెప్పారు. ఈ రోజు కానీ ప్రతి ఒక్కరు లీడర్స్ కూడా మేము ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుంటాం గురూజీ. మళ్ళీ మా ఆఫీస్ లో తీసుకుంటాం, బయటికి ప్లాన్ తెప్పించుకుంటాం, ఫాలోఅప్ చేసుకుంటాం, మేమందరం దిగుతాం గురూజీ ముందుకి ప్రతి ఒక్కరం కూడా. అలాగే గురూజీ, థ్యాంక్ యూ. గ్రేట్ అనమాట, గ్రేట్. తాతారా సార్ కోసం బిగ్ క్లాప్స్ సార్, బిగ్ క్లాప్స్. వెల్కమ్ బ్రేనాడ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. టుడే టాపిక్ చాలా ఎక్సలెంట్ ఉంది. డిసిషన్ మేకింగ్ కూడా చాలా విలువైనది. మీరు చెప్పినప్పుడు నాకు అబ్దుల్ కలాం చెప్పిన ఒక వర్డ్ గుర్తు వచ్చింది. థింక్ స్మాల్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్ అన్నారు ఇక్కడ. అంటే చిన్నగా ఆలోచించడం పెద్దగా నేరం అని అబ్దుల్ కలాం చెప్పారు. సో ఆ డిసిషన్ అనేది కూడా చాలా విలువైనది ఇక్కడ. ఈ రోజు నాకు బాగా ఇంట్రెస్ట్ అయింది. అంటే టీచింగ్ లో చాలా విషయాలు చెప్పాను. ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఆ లిస్ట్, ప్లాన్, ఫాలోఅప్, దాని గురించి అది ఎలా చేయాలో గ్రేట్ డిసిషన్ తీసుకోవాలని చెప్పి మంచి విషయం చెప్పారు. సో ప్యానల్ లో ప్రతి ఒక్కరు కూడా మంచిగా నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఉన్నప్పుడే సక్సెస్ అనేది కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్, గ్రేట్. బ్రేనాడ్ సార్ కోసం బిగ్ క్లాప్స్ సార్, బిగ్ క్లాప్స్. రైట్, నిజంగా చెప్పారు. అబ్దుల్ కలాం కాదు, అంబేద్కర్ గారు చెప్పారనమాట. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అని. గ్రేట్, గ్రేట్. వెల్కమ్ సతీష్ సార్. గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అది మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఏదో స్కిల్ డెవలప్ చేసుకోవాలని గురూజీ. అంటే జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మనం మీరు అన్నట్టుగా ఒక 10 months లో ప్లాన్ చేసుకున్నది ఏంటి, 10 years లో ప్లాన్ చేసుకున్నది ఏంటి అంటే సక్సెస్ అన్నది ఆటోమేటిక్ గా వస్తుందని అర్థమైంది గురూజీ. అదేవిధంగా ఓ స్కిల్ అంటూ నేర్చుకుంటే డెవలప్మెంట్ అవుతుంది. అది నేర్చుకోవడానికి కూడా డెసిషన్ తీసుకోవాలి గురూజీ అని అర్థమైంది. అంటే ఇప్పుడు సక్సెస్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ లో కానీ వీటిలో కానీ, ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోబట్టి వాళ్ళు అంటే వాళ్ళు ముందే ప్లాన్ చేశారు సక్సెస్ అవుతామని. ఆ ప్లానింగ్ అది అచీవ్ అయ్యి ఉంటుంది గురూజీ. మేము కూడా మీరు చెప్పినట్టుగా ఒక స్కిల్ డెవలప్ చేసుకొని విత్ ఇన్ 10 months టార్గెట్ పెట్టుకుంటాం గురూజీ. 10 years కి ఎలా ఉండాలన్నది కూడా ప్లాన్ చేసుకుంటాం గురూజీ. గ్రేట్ సార్, గ్రేట్ అండి. లాస్ట్ లో మీకు ఒక జీవిత సత్యం చెప్తా. ఓకే, వెల్కమ్. వెల్కమ్ నాగరాజ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. ప్యానల్ లో ఉన్న లీడర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ మీరు ఏదైతే సెషన్ లో చెప్పారో డెసిషన్ మేకింగ్, నేను స్టార్టింగ్ ఇందులోకి రైట్ సిస్టమ్, రైట్ టైం, రైట్ డెసిషన్ అని చెప్పేసి ఆ 3 points మీద బేస్ అయ్యి ఇందులోకి రావడం జరిగింది. అయితే ప్రతిదీ కూడా రైట్ టైంలో, రైట్ సిస్టమ్ లో రైట్ డెసిషన్ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే
కొన్ని నెలలు ట్రావెలింగ్ తర్వాత నాకు అర్థమైన ఈ విషయం ఏంటంటే అవరోధాలు ఏర్పడటం జరుగుతుంది గురించి. అవరోధాలు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ఆలోచించుకుంటే మనం గతంలో ఇచ్చినటువంటి ఆ టైం వాటికి కేటాయించడం వల్ల వాటిని కంటిన్యూ చేసే ప్రయత్నంలో భాగంగానే అవి అడ్డంకులుగా మారాయి అన్న విషయం కూడా నాకు అర్థమైంది. ఇప్పుడు మనం టైం కేటాయించలేకపోతున్నాం అంటే మనకున్న అలవాట్లే. ఆ అలవాట్లని మనం తగ్గించుకుంటే ఆ టైం ఇందులో పెట్టొచ్చు అన్న విషయం నాకు అర్థమైంది. ఈ అవరోధాలు అనేవి ప్రత్యేకంగా ఉండవు. మనం గతంలో వాడబడి ఇందులోకి వచ్చిన తర్వాత అవి మనతో పాటు ట్రావెల్ చేస్తూ వచ్చాయి. వాటిని వదిలించుకోవాలి అంటే డెఫినెట్ గా మాత్రం డెసిషన్ తీసుకోవాల్సిందే. టీవీ చూస్తున్నాం, గంట గంట టైం వేస్ట్ అవుతుంది. సో ఈ గంటను మనం వాడుకోవాలి అంటే ఆ అలవాటును వదిలే, అప్పుడే మనం ఇందులో డెసిషన్ తీసుకోగలం. లేదు, సోషల్ మీడియాలో నెగిటివ్ వీడియోస్ చూస్తున్నాము, ఆ టైం 2 గంటలు ఇందులో వాడుకోవాలంటే ఆ అలవాటును వదులుకోవాలి. ఎవరైతే డెసిషన్ తీసుకోగలుగుతున్నారు అంటే ఆ అలవాటును వదులుకుంటేనే ఇందులో నిలబడగలరు. సో అది అలవాటు మార్చుకునే క్రమంలో 10 బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి 5 బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎవరైతే వస్తారో డెఫినెట్ గా 5 గంటల టైం ఇందులో సేవ్ అవుతుంది గురూజీ. తర్వాత రైట్ డెసిషన్ తీసుకునేటటువంటి విషయంలో గురూజీలు మెంటర్స్ విషయంలో అనుక్షణం మీరు ఇచ్చేటటువంటి టాపిక్ కంటిన్యూగా ఉపయోగపడుతుంది. ముందు ముఖ్యంగా మనం వేస్ట్ అయ్యేది ఏంటంటే అలవాట్ల వల్ల ఉన్నటువంటి టైమే మనం వేస్ట్ చేసుకున్నాం. అది వదిలించుకుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతాం గురూజీ. నాకు మాత్రం పూర్తిగా అర్థమైంది ఏంటంటే మనం డెసిషన్ తీసుకున్నా గానీ మన బ్యాడ్ హ్యాబిట్సే మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతూ ఉంటాయి. వాటికి ఇచ్చేటటువంటి టైం ని మనం కొంచెం తగ్గించుకోగలిగి, అంటే వాటిని తీసి పక్కన పెట్టాలి. అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఇంతకు ముందు చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి పనిచేసినప్పుడు అవి అలవాట్లుగా వచ్చాయి. మనం ఇందులోకి వచ్చిన తర్వాత అలవాటుని అవరోధంగా ఉంది కాబట్టి దాన్ని వదులుకోవాలి. కాబట్టి ఖచ్చితమైన డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఖచ్చితమైన పరిస్థితి ఒకళ్ళకి కంపల్సరీ అవుతుంది, ఒకళ్ళేమో ఎందుకు ఆ లీడర్ ఆ అలవాటు వదులుకోలేకపోతున్నాడు అని చెప్పేసి అనిపిస్తా ఉంటది. దాని నుంచి ఎవరైతే బయట పడతారో డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ గురు. గ్రేట్ సార్.